హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానస్ వరల్డ్. ఈరోజు వీడియోలో మీకు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం చూపిస్తానండి. శ్రీశైలంలో స్వామివారి దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ డే మేము అమ్మవారి దర్శనానికి రెడీ అయ్యాము. మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అయ్యాము. సో అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటే ముందు రోజు నైట్ టికెట్స్ ఇస్తారు. ఇంకోటి ఆన్ ద స్పాట్ అంటే అప్పటికప్పుడు టికెట్స్ ఇస్తారు. సో మా వారు వచ్చేసి ముందు రోజే ఈ ప్లేస్కి వచ్చేసి నీకంటి జంగల్ రైడ్కి వచ్చేసి టికెట్స్ తీసుకున్నారు. తర్వాత మేము మార్నింగ్ ఆటోలో వచ్చి ఇక్కడ దిగాము. ఎందుకంటే ఇది వెయిటింగ్ ప్లేస్ అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ ఇప్పుడు ఎవరైతే మార్నింగ్ వచ్చి టికెట్స్ తీసుకుంటున్నారో ఇది వాళ్ళ క్యూ అండి, మీకు కనపడుతూనే ఉంది. సో మేమైతే ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాం కాబట్టి మేము వచ్చి ఇక్కడ ఒక వెయిటింగ్ ప్లేస్ ఉంది, అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. మాతో పాటు చాలామంది ఉన్నారు. సో వ్యూ చూసారు కదా, చాలా బాగుంది కదా. సో క్యూ కూడా చాలా పెద్దగా ఉంది. సో అకార్డింగ్ టు ద టోకెన్ ఆర్ టికెట్ నెంబర్ బట్టి మనల్ని జీప్లో కూర్చోబెట్టి తీసుకెళ్తూ ఉంటారు నెంబర్ వైజ్. సో అలా కాసేపు వెయిట్ చేసిన తర్వాత జీప్లో కూర్చోబెట్టి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. మా వెనకాల ఇంకా జీప్స్ వస్తూనే ఉన్నాయి. రోడ్ కూడా చాలా బాగుంది కదా. చూడండి, అంత పచ్చదనము, అంత గ్రీనరీగా అంత బాగుంది కదా. సో వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. రోడ్ కూడా చాలా నీట్గా ఉంది. సో అలా వెళ్తూ ఉన్నాము. చాలా ప్లెజెంట్గా ఉంది చూడడానికి కానీ. సో ఇక్కడ వచ్చేసి ఇది సెక్యూరిటీ చెక్ అండి. మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి జంగల్లోకి. సో మాతో పాటు వచ్చిన వాళ్ళంతా వీళ్ళు డిఫరెంట్ ఫ్యామిలీస్, మాతో పాటు జీప్లో కూర్చున్న వాళ్ళు. సో ఇక్కడ ఏంటి అంటే సెక్యూరిటీ చెక్ చేస్తారు. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ వస్తువులు ఏమైనా ఉంటే అవి నాట్ అలౌడ్. సో అది సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత మనల్ని లోపలికి పంపిస్తారు. సో వన్స్ క్లియరెన్స్ అయిపోయాక మమ్మల్ని లోపలికి పంపించాం. మేము వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అంతా మట్టి రోడ్ ఉంటుందండి. మట్టి రాళ్ళు అదంతా చుట్టుపక్కలంతా జంగల్, చెట్లు అవి ఇవి ఉంటాయి. సో చూడండి రోడ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో కొంచెం కష్టంగా కూర్చోవడం అది అంతా ఎత్తేస్తూ ఉంటుంది. బట్ ఒకటి కావాలంటే ఒకటి తప్పదు కదా. ఏదైనా కావాలంటే మనం అది చేయాల్సిందే. అమ్మవారి దర్శనం కంటే ఇది మనకి చాలా సింపుల్ థింగ్ అనిపిస్తుంది అమ్మవారి దర్శనం ముందు. సో చూడండి, ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా రోడ్ అంతా పెద్ద పెద్ద రాళ్ళతో నిండిపోయి ఉంది. చూసారు కదా ఎలా ఉందో రోడ్. ఇలా మేము ముందుకు వెళ్ళడం సాగింది. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ వస్తున్నాయి. రోడ్ అయితే ఇంకా ఆ జీబ్లో మమ్మల్ని అయితే ఇలా ఏమంటారు, ఉయ్యాలు ఊగినట్టే ఉంది మాకైతే. చుట్టూ అడవి, చాలా ప్రశాంతంగా ఉంది. వెళ్తుంటే చూస్తుంటే అసలు చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే జీబ్లో వెళ్తే కొంచెం కష్టంగానే ఉంది, అయినా పర్లేదు. ఎందుకంటే ఈ ఫారెస్ట్ని చూసినా, ఈ చెట్లను చూసినా, ఏం చూసినా చాలా హాయిగా అనిపిస్తూ ఉండింది అనమాట. ఇక్కడ మధ్యలో ఎక్కడో నీళ్ళు ఉన్నాయి, అంటే బురదగా ఉంది. సో ఆ డ్రైవర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, ఇలాంటి రోడ్లో మనల్ని తీసుకెళ్తున్నందుకు.
చాలా పెద్దగా అనిపిస్తుంది కదా రోడ్, చాలా డిస్టెన్స్ చాలా లాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అక్కడక్కడ చిన్న చిన్న వాగులు ఉన్నాయి మధ్యలో, కానీ ఎక్కడ చూసినా పచ్చదనమే అండి. బాగుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈ వ్యూ అంతా కవర్ చేయడానికి చాలా ఎంజాయ్ చేస్తున్నాను, కవర్ చేస్తూ. ఇంకా దగ్గరికి వచ్చేసాము, ఫైనల్గా దగ్గరికి వచ్చాము, జీప్ దిగాము. సో వెనకాల ఉన్నది మా వారు. సో అలా వీడియో షూట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇంకా అమ్మవారు లోపట ఉన్నారు. సో ఒక దగ్గర జీపులన్నీ స్టాప్ చేశారు, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అలా వెళ్తూ ఉన్నాము ముందుకి. చూసారా చిన్న చిన్న లేక్స్ ఉన్నాయి అక్కడ. వాటర్ కనపడుతున్నాయా మీకు చుట్టుపక్కన? ఇంకా ఇలా ఇక్కడ పబ్లిక్ చాలామంది ఉన్నారు. ఏముంది అని చూస్తున్నారా, అక్కడ వినాయకుడు ఉన్నారండి. సో అక్కడ వినాయకుడి దర్శనం చేసుకుంటున్నారు అందరూ. సో మా వారు కూడా వినాయకుడి దర్శనం చేసుకుంటున్నారు. నేను చేసుకోలేదు అనుకోకండి, నేను కూడా చేసుకున్నాను. దర్శనం అయిపోయినాక మళ్ళీ చుట్టుపక్కలంతా వ్యూని కవర్ చేస్తున్నాను. ఎంత బాగుంది చూడండి, న్యాచురల్గా. ఇక్కడ అమ్మవారికి కావాల్సిన పూజ సామాన్ అమ్ముతూ ఉన్నారు. దీపాలు, పువ్వులు, నిమ్మకాయలు అలాంటివి అమ్ముతున్నారు. సో ఇంకా లోపలికి వెళ్తున్నాము. కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది, తప్పదు. ఇంకా సో వెనకాల చూస్తున్నారు కదా, అండ్ మీకు వాళ్ళు ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు. సో మా హస్బెండ్కి ఒక లోకల్ పర్సన్ పరిచయం అయ్యారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో తను కూడా అమ్మవారి గురించి, అమ్మవారి మహిమల గురించి, తనకి ఏం జరిగింది, తను ఎందుకు మళ్ళీ మళ్ళీ అమ్మవారికి దర్శనానికి వస్తున్నారు, తన స్టోరీ తను చెప్పుకుంటూ వచ్చాడు. సో వాళ్ళు వెళ్ళేంతవరకు మాట్లాడుతూనే ఉన్నారు. సో అక్కడ కనపడుతుంది కదా, అక్కడే అమ్మవారు ఉన్నారండి. సో ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. నేనైతే ఇంకా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాను ఫారెస్ట్ని.
సో ఆల్రెడీ దర్శనం చేసుకున్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. ఇక్కడ చిన్న చెట్లు అమ్ముతున్నారండి. అక్కడే చెప్పులు కూడా తీసేసి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. సో చాలామంది ఉన్నారు టెంపుల్ దగ్గర కూడా. ఇక్కడ కూడా అమ్మవారికి కావాల్సిన సామాను, నిమ్మకాయలు కావచ్చు, వత్తులు కావచ్చు, కుంకుమ ఇలాంటివన్నీ అమ్ముతున్నారు, గాజులు. సో చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారు. సో కొంతమంది భక్తులు లోపలికి వెళ్ళి ఆల్రెడీ దర్శనం చేసుకున్నారు. నేను అది షూట్ చేశాను. సో నేను అక్కడ యాక్చువల్గా ఫోటో తీయడానికి నాట్ అలౌడ్, బట్ సమ్హౌ మేనేజ్ చేసి అమ్మవారి ఫోటో తీశాను. చాలా చక్కగా ఉన్నారు కదా అమ్మవారు. అండ్ ఆ పక్కనే వచ్చిన భక్తులకి అడవిలో ఉన్న వాళ్ళే భోజనం వడ్డిస్తున్నారు. అక్కడే వాళ్ళు వంట చేయడము, వచ్చిన వాళ్ళకి వడ్డించడం ఇవన్నీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా. సో మా హస్బెండ్ కూడా భోజనం చేస్తున్నారు, నేను కూడా చేశాను. సో వాళ్ళు చేసిన పప్పుచారు కావచ్చు, చట్నీ కావచ్చు, అన్నీ బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి దీపాలు ముట్టించుకుంటున్నాము. అమ్మవారి ఎదురుగా దేవుళ్ళు ఉన్నారు. అక్కడ వచ్చేసి భక్తులందరూ వచ్చేసి దీపాలు ముట్టించుకుంటున్నారు. నా భోజనం అయిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ వీడియో షూట్ చేయడం చేశాను. సో మా హస్బెండ్ భోజనం అయిపోయింది, తన చేయి కూడా కడుక్కున్నారు. సో ఇక్కడ ఏంటంటే భోజనం చేసిన తర్వాత మనకి ఇష్టమైనంత మనము కాంట్రిబ్యూట్ చేయవచ్చు వాళ్ళకి, అన్నదానానికి. సో మా హస్బెండ్ తను తోచినంత తను రాస్తున్నారు. ఎంత రాస్తారు నేను కూడా అడగలేదు. సో మనం అలా ఏంటంటే మళ్ళీ వచ్చే భక్తులకి వాళ్ళు చేయవచ్చు. ఈ అమ్మాయి లోకల్ అమ్మాయి అక్కడే ఉంటుంది, తనతో ఫోటో దిగాను. అండ్ అక్కడ 9 ఆకుల బిల్వం చెట్టు తీసుకున్నాము. మేము రిటర్న్ అయ్యే టైంలో సమ్ హయ్యర్ ఆఫీషియల్స్ టెంపుల్ సైడ్ వెళ్తున్నారు. అక్కడ పక్కకు జీప్ తీసుకొని వెయిట్ చేశాము. సో నేను అక్కడ ఒక లోకల్ అమ్మాయితో ఫోటో తీసుకున్నాను, చిన్న అమ్మాయితో. తను మా ఇద్దరు ఫోటో తీసింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.